నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా క్రీమీగా ఉండే కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. క్రీమీగా టెక్స్చర్ రావడం కోసం ఎటువంటి క్రీమ్స్ వాడక్కర్లేదు, అలానే రిఫైన్డ్ షుగర్ కూడా వాడకుండా చాలా టేస్టీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక గుప్పెడు దాకా కూడా బాదం పప్పులను తీసుకోవాలండి. ఇవి 20 నుంచి 25 వరకు కూడా ఉంటాయి. వీటిని నేను ఒక 5-6 గంటల పాటు నానబెట్టేసుకున్నానండి. ఇవి శుభ్రంగా నానిపోయిన తర్వాత తొక్కంతా కూడా తీసేసుకోండి. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వీటిని 1 నిమిషం పాటు బాయిల్ చేస్తే తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. అలాగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పులన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని, అలానే ఒక 10 నుంచి 12 వరకు కూడా జీడిపప్పులు, 1 కప్పు దాకా కూడా మకానాన్ని వేసుకోండి. ఇవి వేయించినవి కాదు, నార్మల్ మకానానే. అలానే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కూడా మిల్క్ పౌడర్ ని వేసుకోండి. స్వీట్నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా హనీ వేసుకోండి. హనీ ప్లేస్ లో కావాలనుకుంటే షుగర్ గాని బెల్లం పౌడర్ గాని వేసుకోవచ్చు. అలానే కొద్దిగా వెనిలా ఎసెన్స్ ని వేసుకుని దీంట్లోకి 1 కప్పు వరకు కూడా బాగా కాచుకుని వేడిగా ఉన్న పాలని దీంట్లోకి వేసేసుకుని అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకుని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత మకానా అంతా కూడా పాలని బాగా పీల్చుకుంటుంది. అదే విధంగా జీడిపప్పులు కూడా, బాదం ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. కుల్ఫీ మౌల్స్ గానీ లేదంటే పాప్సికల్ మౌల్స్ గానీ ఉంటే వాటిలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఇది గనక లేకపోతే ఒక గ్లాస్ లో కూడా వేసుకుని వీటిని తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేయండి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ గా మనకి కుల్ఫీలు అయితే రెడీ అయిపోతాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 5 వరకు కూడా అయ్యాయండి. సో 5 వేసుకున్న తర్వాత వీటి పైన ఈ విధంగా స్టిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా రీఫ్రిజిరేటర్ లో అంటే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇవి రెడీ అయిపోతాయి. ఒక 8 గంటల తర్వాత తీసుకుని 1 నిమిషం పాటు అలా బయట ఉంచేసినా సరే, లేదంటే ఒక గ్లాస్ లోకి వాటర్ ని పోసుకుని వీటిని ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు కూడా అలా గ్లాస్ లో పెట్టేస్తే గనక అవి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఒక 15 సెకండ్స్ తర్వాత తీసాను నేను. చూసారు కదా ఎంత ఈజీగా మనకి మౌల్స్ లోంచి కుల్ఫీలు అయితే వచ్చేసాయో. ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా చాలా సింపుల్ గా మనం వీటిని అయితే రెడీ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.